ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1807కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 16, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు స్పెషల్ డే నా లైఫ్లో. మా సాయి సచిన్ ఈరోజు పుట్టాడు. ఎవ్రీ ఇయర్ మన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ వాడికి విషెస్ చెప్తారు. మీకన్నా చిన్నవాడు కాబట్టి అందరూ వాడికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. హ్యాపీ బర్త్డే సాయి సచిన్ అని చెప్పేసి. అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లాస్ట్ వీక్ శ్రావణ శుక్రవారం రోజు మా ఇంట్లో లక్ష్మీదేవి వచ్చింది. మా తమ్ముడికి కాంతన్నకి అమ్మాయి పుట్టింది, పాప పుట్టింది. నాకు పుట్టలేదని బాధపడ్డా కదా, మా వాడికి పుట్టింది ఫస్ట్ ఆడపిల్ల మా ఇంట్లో. అందుకే మీకు కాంతన్న సాయి సచిన్ ఫొటోస్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టాం కదా, సాయి సచిన్ బర్త్డే ఫొటోస్ అట్లా కనపడ్డు. కూతురుతో ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి కాంతన్న కూడా. ఇంకా మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఐసీ యూనివర్స్ అయితే కొద్దిగా లీక్స్ అయితే ఇచ్చాడు. ఐసీ యూనివర్స్ సామ్సంగ్ సంబంధించి పర్ఫెక్ట్ ఇస్తాడు అన్నమాట లీక్స్, మనం ఇటు నమ్మొచ్చు. నెక్స్ట్ వచ్చి S24 అల్ట్రాకి డిఫరెన్స్ చూసుకుని డిజైన్ పరంగా ఎడ్జెస్ ఇప్పుడు ఇంతకుముందు మనకి షార్ప్ ఉండే కదా, ఇప్పుడు కర్వ్ అయితే చేశారు S25 అల్ట్రాలో. అండ్ బెజల్స్ కూడా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే విడ్త్ కూడా పెరిగిద్ది అంట, కొద్దిగా విడ్త్ ఫోన్ది పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో. చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తున్నారు. జనరేషన్ పెద్ద మార్పులు అయితే ఏమి ఉండట్లేదు. iPhone 16 Pro Maxతో కూడా దీన్ని కంపేర్ చేస్తున్నారు. అప్పుడు ఫొటోస్ కూడా వచ్చేసినాయి బయటికి. iPhone 16 Pro Max చూస్తే మనకి iPhone 15 Pro Max గుర్తొస్తుంది, కానీ పెద్దగా తేడా అయితే ఏం లేదు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఉన్నాయి కదా, ఏ సిరీస్లో A55కి, A54కి, A35, A34 ఈ ఫోన్స్తో పాటు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE వీటికి ఈ సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది గూగుల్ ఫీచర్. మనం ఏదన్నా చూస్తున్నప్పుడు దాన్ని సర్కిల్ చేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది గూగుల్లో. సో ఈ ఫీచర్ అయితే రోల్ అవుట్ అవుతుంది, ఇంకా రాలేదు, రాబోతుంది. ఈ మంత్లో మీరు ఈ ఫీచర్ ఈ ఫోన్స్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus Buds Pro 3 లీక్ అయిన ఇమేజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఓవెల్ షాప్లో అయితే ఈసారి వస్తున్నాయి. అండ్ ఏదైతే కేస్ ఉందో కేస్ కూడా మీకు లెదర్ టెక్స్చర్ అయితే ఉంటుంది. లెదర్ కాదు, కంప్లీట్ లెదర్ అయితే కాదు, అది ప్లాస్టికే, కాకపోతే టెక్స్చర్ మాత్రం లెదర్ ఫినిష్లో అయితే వస్తుంది. సో ఇవి 20వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మోటో నుంచి మోటో G45 ఒకటి చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో సేల్కి రాబోతుంది 21వ తారీఖు, ఆగస్ట్ 21వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. బడ్జెట్ ఫోన్ ఇది. మాక్సిమం అయితే 10,000 నుంచి 12,000 మధ్యలో తీసుకురావచ్చు మోటోలో, కాబట్టి వీళ్ళు ప్రైజింగ్ కూడా అదే రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. 21వ తారీఖు అయితే తెలుస్తుంది. పోకో ప్యాడ్ కూడా టీచ్ చేస్తున్నారు. పోకో ప్యాడ్ కూడా ఇండియాకి అయితే రాబోతుంది. డేట్ కూడా బయటకు వచ్చింది. ఆగస్ట్ 23వ తారీఖు పోకో ప్యాడ్ని అయితే తీసుకొని వస్తుంది. ఇది 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ సేమ్ ప్రాసెసర్ మీరు పోకో X6లో కూడా చూడొచ్చు. పోకో X6 ట్యాబ్ చేస్తే ఇది అనమాట. అండ్ దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి 2K LCD డిస్ప్లేతో వస్తుంది, AMOLED అయితే కాదు. అండ్ ఇంకొకటి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 7S Gen 2 మంచి ప్రాసెసర్. వీళ్ళు చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఒకవేళ 20,000 రూపాయలు లోపు వస్తే మాత్రం చాలా మంచి ట్యాబ్ అయితే అవుతుంది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ మనకి 23వ తారీఖు తెలుస్తాయి. నెక్స్ట్ మనకి సేల్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. ఇవి వినగానే కొద్దిగా వైబ్ వస్తుంది అనమాట, ఎందుకంటే ఇవే మనకు తెలిసిన సేల్స్. దివాళీ సేల్ అంటాం కదా మనం, బిగ్ బిలియన్ డే అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. నార్మల్గా అయితే ఇప్పుడు ఏవో పేర్లు పెట్టి తీసుకొని వస్తున్నారు సేలకి, ఏదో గోల్డ్ సేల్ అని, ఆ సేల్ అని, ఈ సేల్ అని. మనకు తెలిసిందైతే ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, ఇన్ని 8 ఇయర్స్లో నేను ఎవ్రీ ఇయర్ ఈ సేల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, దివాళీ సేల్. ఎందుకంటే చాలామంది వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ మంచి రేట్స్లో ఈ సేల్ అయినా కొనుక్కుంటూ ఉంటారు. ఈ డేట్స్ అయితే కొద్దిగా లీక్ అవుతాయని, ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా బయటకు రాలేదు, కానీ ఒక అంచనా ప్రకారం అయితే మాత్రం, ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి 30 మధ్యలో, సెప్టెంబర్ 20 తర్వాత అండ్ లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ కూడా అవ్వచ్చు. ఆ 10 రోజులు ఎప్పుడైనా ఉండొచ్చు సేల్. 20 తర్వాత 19, 20 అని కూడా లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 19 నుంచి సెప్టెంబర్ 30 లోపు ఎప్పుడైనా కానీ మీరు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కానీ, అండ్ ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. సో ఇది బిగ్గెస్ట్ సేల్, దివాళీ సేల్. సో ఇక్కడ మీకు మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. చూడాలి ఈసారి ఐఫోన్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏ ఐఫోన్ ఈసారి సేల్లో హైలైట్ చేసి తీసుకొని వస్తారు. iPhone 15 ఒక 55,000 అట్లా వస్తే మాత్రం చాలా మంచి డీల్ అవుతుంది. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఎంత ప్రైస్లో వస్తుంది సార్ iPhone 15. మీరు ఎంతమంది ఈ సేల్ కోసం వెయిట్ చేస్తున్నారు, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఏజియోలో సేల్ నడుస్తూ ఉంది. టీ-షర్ట్లు 125 రూపీస్కి, షర్ట్లు 150 రూపాయలకి, జీన్స్ ప్యాంట్ 225 రూపాయలకి ఇట్లా అయితే వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడైతే సేల్ ఏం లేవు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సో ఇక్కడైతే సేల్ నడుస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చెక్ చేయొచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీలో డార్లింగ్ అనే సినిమా అయితే వచ్చింది, ప్రియదర్శిది. ఇది హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు.
ఒకవేళ థియేటర్కి వెళ్ళాలనుకుంటే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఆగస్ట్ 15 కదా, హిందీలో కూడా రిలీజ్ అయినాయి. తెలుగులో మన తెలుగు విషయానికి వస్తే మాత్రం చాలా సినిమాలు మీరు చూడొచ్చు థియేటర్లో. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఐ మేం ఫ్రెండ్స్ అండి, తంగ్లన్, ఈ సినిమాలు అయితే థియేటర్లోకి వచ్చినాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కూడా మీరు చెక్ చేయొచ్చు. వీటిలో ఏదైనా మీరు చూసారు, మీకు బాగా అనిపించింది, ఏమన్నా సజెస్ట్ చేస్తాం మీరు చూడండి అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ చెప్పండి, మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి చైనా నుంచి, చైనాలో ఒక లా గ్రాడ్యుయేట్ అనమాట, ఇతను లాయరు. ఇతను మనకి ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ హుండీలు పెడతారు. హుండీకి అక్కడ క్యూఆర్ కోడ్ పెడతారు అనమాట. మనం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఈయన ఏం చేస్తారంటే వెళ్ళి దండం పెట్టుకొని ఆ క్యూఆర్ కోడ్ పైన ఈయన స్టిక్కర్ అంటిస్తాడు అనమాట. ఈయన క్యూఆర్ కోడ్ అంటిస్తున్నాడు. చాలామంది దానికి డొనేషన్స్ అయితే చేస్తున్నారు. ఇట్లా ఇతను దగ్గర 3,52,000 రూపాయల వరకు స్కామ్ అయితే చేశారు. వీళ్ళకి డౌట్ వస్తుంది, ఏందబ్బా మనకి ఏమీ డొనేషన్స్ రావట్లేదని చెప్పేసి వీళ్ళు చెక్ చేస్తే క్యూఆర్ కోడ్ అప్పుడు దొరికాడనమాట మనోడు. ప్రజెంట్ అయితే పోలీసులు అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇట్లాంటివి ఇండియాలో కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళు బండ్ల మీద క్యూఆర్ కోడ్లు అంటిస్తూ ఉంటారు. వాటి మీద స్కామర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ క్యూఆర్ కోడ్స్ అంటిస్తూ ఉన్నారు. సో వీళ్ళు స్కాన్ చేసి పేమెంట్ చేసామని చెప్పేసి కస్టమర్ వచ్చి చూపించి వెళ్ళిపోతారు. కాకపోతే పేమెంట్ ఏమో వాళ్ళకి రావట్లేదు పాపం. చిన్న వ్యాపారులు చాలా దెబ్బతింటున్నారు. ఇక్కడ ఒకవేళ మీరు వ్యాపారులు అయితే మాత్రం మీరు స్టిక్కర్స్ అయితే బండ్లకు అంటించకండి. మీరు నైట్ టైం బండి ఆడే పెడతారు కాబట్టి వీళ్ళు వచ్చి స్టిక్కర్లు అంటించుకుంటారు, వాళ్ళ స్టిక్కర్లు. సో మీరు పేటీఎం బాక్స్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, లేకపోతే మీరు ఒక క్యూఆర్ కోడ్ మీ దగ్గరే పెట్టుకొని అది మీరు బండి ఓపెన్ చేసినప్పుడు చూపించండి కస్టమర్స్కి, వాళ్ళు పేమెంట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. మీరు బండి మరి క్లోజ్ చేసేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళండి మీ క్యూఆర్ కోడ్ మీతో పాటు. అంతేగాని మీ బండ్ల మీద మాత్రం ఎవరైనా క్యూఆర్ కోడ్లు అంటించినట్టు ఇట్లా చూసుకుంటే మాత్రం వాటిని పీకేయడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరోనా ప్రపంచం అంతా నాశనం చేసింది. ఇంకా అది వస్తూనే ఉంది రకరకాల రూపాలు దాల్చుకుంటూ. ఇప్పుడు ఇంకొకటి కొత్తది వచ్చిందనమాట, మంకీ ఫాక్స్ అని చెప్పేసి. ఇది ఆల్రెడీ ఉంది, బాగా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఆఫ్రికాలో ఇది వచ్చింది. అక్కడ దగ్గర కేసులు చూస్తే 17,500 కేసులు నమోదైనాయి. 460 మంది చనిపోయారు కూడా. అండ్ ఇది ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చింది, యూఏఈకి వచ్చింది, ఇండియాకి కూడా రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ఆఫ్రికా చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడికల్ పరంగా ఏమైనా వైద్యం కోసం వస్తుంటారు, చదువు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇది కరోనా లాగా సూపర్ ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అయ్యేదైతే కాదు. సో ఇది వాళ్ళతో మీరు ఏమన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శ్వాస మీకు తగలడం కానీ, లేకపోతే వాళ్ళ స్కిన్ మీకు టచ్ అవ్వడం కానీ, సో ఫిజికల్ టచ్ కానీ ఇట్లాంటివి జరిగితే వాళ్ళ నుంచి మీకు ఈ వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సింటమ్స్ వచ్చేసరికి హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. అండ్ ఇవి ఉన్నాయి చూసారు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, స్కిన్ మీద ఇట్లాగా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చినాయి అంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి, వాళ్ళు కూడా జాగ్రత్తగా అయితే ఉంటారు. ఇది ఎలా వచ్చింది, అసలు మనుషులకి ఎలా వచ్చిందని ఆఫ్రికాలో రీసెర్చ్ చేశారు. అక్కడ జంతువులు చనిపోయి ఉంటాయి కదా, చనిపోయినప్పుడు దాని మీద పురుగులు కానీ ఇట్లాంటివన్నీ వాలి అవి వచ్చి మనుషుల మీద వాళ్ళని కుట్టడం కానీ ఇట్లాంటివి చేస్తే వాళ్ళ నుంచి ఆ పురుగుల నుంచి వీళ్ళకి మంకీ ఫాక్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది. వీళ్ళ నుంచి వేరే మనుషులకి, ఇట్లా మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. అంతేకాదు ఈ ఆఫ్రికాలో వీళ్ళు అడవుల్లో ఎలకలు లాంటివి తిరుగుతుంటాయి, మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇట్లాంటివి కూడా వీళ్ళు తింటుంటారు అనమాట. వీటి నుంచి కూడా ఈ వైరస్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజేష్ అడుగుతున్నారు, పిక్సెల్ ఆర్ ఐఫోన్ ఫొటోస్కి ఏది బెటర్? ఫొటోస్కి అయితే మాత్రం పిక్సెల్ బాగుంటుంది ఐఫోన్ కంటే. అండ్ ఇంకొకటి వివో ఫోన్స్ ఇంకా బాగున్నాయి. వివో X100 Pro చాలా బాగా నచ్చింది నాకు. వివో X100 Pro కెమెరా చాలా బాగుంది. ఇయర్ నేను చూసిన వాటిలో అది బాగా అనిపించింది నాకు. కాకపోతే యూఐ అంత బాగోదు, పిక్సెల్ ఐఫోన్ అంత బాగోదు యూఐ, అండ్ బ్రాండ్ వాల్యూ కూడా అంత ఉండదు. ఆ ప్రీమియం కేటగిరీకి వెళ్తే పిక్సెల్ కానీ ఐఫోన్లో చూస్ చేసుకొని ఫొటోస్ కోసం పిక్సెల్ మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. లేదు బ్రాండ్ నాకు అవసరం లేదనుకుంటే వివో X100 Pro కూడా చెక్ చేయండి, అది కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.